ఆ పక్షి బరువు 150 గ్రాములు. అయితే అది 5 రోజుల్లో ఏకంగా 5,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అందరినీ అబ్బురపరిచింది. అది కూడా విరామం లేకుండా ప్రయాణించడం విశేషం. పర్వతాలు, నదులను దాటుతూ ఏకధాటిగా ఎగురుతూ వెళ్ళాయి 3 డేగలు. అవి కూడా భారత్కు చెందిన పక్షులు కావటం మరో విశేషం. నిజానికి నెలల తరబడి కఠోర శ్రమ తర్వాత పరుగు పందెంలో 100 మీటర్లు వేగంగా పరిగెడితే శబాష్ అంటాం. మరి ప్రకృతి ఒడిలో సహజంగా అబ్బిన నైపుణ్యంతో 3 గద్దలు ఏకంగా 5,000 కిలోమీటర్లు ఏకధాటిగా ఎగిరెళ్తే ఏమనాలి? కేవలం 150 గ్రాములు బరువైన ఈ చిన్న డేగల అసమాన ప్రయాణ కథ విని అందరూ కూడా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. భారత వన్యప్రాణి సంస్థ WII డేగల వలస వైరుధ్యాలను లెక్కగట్టేందుకు ఈ నెల 11న అపపాంగ్, అలాగే అలాంగ్, అహూ అనే 3 డేగలకు శాటిలైట్ ట్రాకర్స్ను అతికించి పరీక్షించింది. అవి మణిపూర్ అరణ్యాల్లో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఎక్కడా ఆగకుండా, అలసిపోకుండా సుదూరాలకు పయనించాయి. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక దాటుతూ అరేబియా సముద్ర గగనతలాన్ని అలవోకగా దాటేస్తూ తూర్పు ఆఫ్రికా దేశమైన సొమాలియా చేరుకున్నాయి. 5,000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 5 రోజుల్లో దాటేయటం విశేషం.